సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను అబ్బరాజు పిచ్చయ్య గారిచే రచించబడిన భద్రాద్రి సీతారామ శతకములోని 11 నుండి 20 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కాకుత్సవంశ జలనిధి రాకకు ముదాప్త సకల అసురవదనా సుశ్లోక నిజ సేవకావనా శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, కకుత్స మహారాజు జన్మించిన వంశమునందు జన్మించినట్టివాడా, దయా సాగర, పౌర్ణమి నాటి చంద్రుడి వలె ప్రకాశించువాడా, తామర పుష్పములకు ఆప్తుడైన వాడా, క్రూరమైన రాక్షసులను సంహరించువాడా, నిజ భక్తుల కోరికలను తీర్చి వరములను ప్రసాదించేవాడిగా కీర్తి పొందినవాడా, ఓ శ్రీరామ నీకు నమస్కారములు. ఆకారరహితుండవు విమలాకారుండా అచ్యుతుండా వచలుండా లోకారాధ్యుండవీవే శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, రూపం లేనివాడవు అనగా వాయు రూపంలో, జల రూపంలో, అగ్ని రూపంలో, ఆకాశ రూపంలో, ధరణి రూపంలో నీవు ఉన్నావు. నిష్కలంకమైన రూపం కలవాడా, పవిత్రమైన వాడా, సమస్త లోక జనుల చేత ఆరాధించువాడా, భక్తుల మనసులలో చిరస్థాయిగా నిలచువాడా, ఓ శ్రీరామ నీకు వందనములు. ఆ కంచర్లాన్వయుని బాకీ కై తురకరాజు బాధల పెట్ట బాకీలెల్లను తీర్చితి శ్రీకర భద్రాద్రిదామా సీతారామా. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, రామదాసుగా పేరును పొందినవాడు, నీ భక్తుడైన కంచర్ల గోపన్న ప్రభుత్వ ధనమును ఖర్చు చేసి రామాలయాన్ని నిర్మించారని రుణమును చెల్లించవలసిందిగా ఆదేశించి జైలుకు పంపించారు. అక్కడ ఆయనను ఎన్నో బాధలు పెట్టారు. నీవు అది చూసి ప్రత్యక్షమై ఆ ధనాన్నంతా చెల్లించి రామదాసుని రక్షించి ముక్తిని ప్రసాదించితివి కదా స్వామి. మీ కాలి దుమ్ము కొంచెము సోకినా శాపంబు పాసి సుదతియై అహల్యాకాంతలేచే అద్దిరా శ్రీకర భద్రాద్రిదామా సీతారామా.
శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, మీ పవిత్రమైన పద్మముల వంటి పాదముల ధూళి కాస్త సోకిన వెంటనే శాప విముక్తి కలిగి సుందరమైన ముఖదంతములతో అప్పటి వరకు రాయిగా ఉన్న అహల్య తన రూపాన్ని తిరిగి పొందినది కదా స్వామి. రాకేందువదనా ఒక్కతే చేకొని శ్రీరామయనుచు చిలుకయు పిలువంగా కైవల్యము సంగీతి శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, చంద్రుని వంటి కాంతివంతమైన ముఖమును కలవాడా, పూర్వం వేటగాడి చేతికి ఒంటరిగా చిక్కినట్టి ఒక రామచిలుక శ్రీరామ నన్ను కాపాడు అని నిన్ను పిలిచినంతనే దానిని రక్షించి మోక్షమును ఇచ్చిన దయాస్వరూపుడవు నీవే కదా స్వామి. వైకుంఠము భద్రాచలమా కమలాక్షుండవీవా అవనిజలక్ష్మీ లోకేశ్వరా నిశ్చయముగా శ్రీకర భద్రాద్రిదామా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, వైకుంఠమునందు నివసించునట్టివాడా, భద్రాచలంలో కొలువైన ఓ శ్రీరామ, కమలముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా, భూదేవి కుమార్తె లక్ష్మీ స్వరూపురాలైన సీతాదేవిని భార్యగా కలవాడా, దృఢత్వంతో లోకాలకు శుభములను కలిగించువాడా, ఓ శ్రీరామ, నీ కామిని సిరులిచ్చును నీ కొడుకు జగంబులెల్ల నిర్మించు ఆహా నీ కాపురంబే లోకము శ్రీకర భద్రాద్రిదామా సీతారామ. శుభాన్ని కలిగించువాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నీ భార్య అయిన లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. నీ కుమారుడైన బ్రహ్మదేవుడు సమస్త లోకాలను నిర్మిస్తాడు. నీ కాపురం ద్వారానే అన్ని లోకాలు నిర్మాణమై సిరి సంపదలతో ప్రశాంతంగా ఉన్నాయి కదా స్వామి. ఆకాశంబది త్రివిధంబౌ కరణిని మూడు విధములైతివి నీవే సాకారు నిన్ను కొలిచెదా శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, ఆకాశమంతటా విస్తరించి ఉన్నావు.
భూలోకమంతటా విస్తరించావు. దేవతలలో, ఋషులలో, నీ భక్తులలో ఈ ముగ్గురిలోనూ నీవు విస్తరించి ఉన్నావు కదా స్వామి. నీవే నాకు ప్రభువువు, నిన్నే పూజించదను. సాకగవలె నీ భక్తుడా, ఏ కష్టములెల్ల తీర్చి ప్రేమతో నీవే నాకు తల్లివి తండ్రివి. శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నీవే నాకు తల్లివి తండ్రివి. నేను నిన్నే నమ్ముకొని ఉంటిని కావున నా కష్టములన్నీ తొలగించి నీ భక్తుడైన నన్ను కాపాడి పోషించుము స్వామి. నా కవితలో నా తప్పులనే కంబులు కలవెటైనా నీ కృతి కదా. శోభాకరుమగునని తలచెదా. శ్రీకర భద్రాద్రిదాంబా సీతారామ. శుభాన్ని కలిగించేవాడా, భద్రాచల నివాసుడా, ఓ సీతా సమేత రామ, నా పద్య కవితలలో చాలా తప్పులు ఉన్నవి. కానీ నీవు ఎంతో మహిమాన్వితుడవు. నన్ను మన్నించి రక్షిస్తావని ఆశిస్తున్నాను స్వామి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదములు.